బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలని తపనతో ఎన్టీఆర్ గారు టీడీపీని స్థాపించారు. ఎంతో మంది నాయకులను తయారు చేసిన పార్టీ టీడీపీ అంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు స్పష్టంగా తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు కూడా అభివృద్ధి సంక్షేపాలను కూడా తెలుస్తుంది. తెలుగు వారిని ఢిల్లీలో మద్రాసీయులు అన్న పదాన్ని మార్చి తెలుగువారు అనేలా చేసింది తెలుగుదేశం మాత్రమే. చదువుకునే రోజుల్లోనే పార్టీ జెండా పట్టుకు తిరిగానని మరియు ఆనాడు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పాలనలో అణగారిన ఈ యొక్క వర్గాలైన బడుగు బలహీన ప్రజల సంక్షేమం కోసం ఢిల్లీ నుండి పుట్టిన తెలుగు ప్రజలకు జరుగుతున్న ఈ యొక్క అవమానాన్ని గుర్తించి అన్నా నందమూరి తారక రామారావు అలాగే తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. తెలుగువాడి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేయడమే కాకుండా ఢిల్లీలో తెలుగువారిని మద్రాసీయులు అని పిలిచే పదాన్ని కూడా మార్చి తెలుగువారు అనే ఒక పిలిచేలా మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని కూడా తెలిపారు. అది కేవలం అన్న ఎన్టీఆర్ గారి ఘనత అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు పేర్కొన్నారు కూడా. నేడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారి ఈ యొక్క కార్యాలయంలో ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ 44వ ఈ యొక్క ఆవిర్భావ వేదికలను కూడా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో కలిసి అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల చేసి ఘన నివాళి కూడా అర్పించి పార్టీ జెండా ఎగురవేశారు. అక్కడ పార్టీ పుట్టిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కూడా పనిచేసిన ఈ యొక్క సీనియర్ నాయకులకు కొత్త వస్త్రాలు అందించి శాలువతో ఘనంగా సత్కరించారు కూడా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేక మంది ఈ యొక్క నాయకులను కూడా సైతం నాయకులుగా తీర్చిదిద్దిందని, అలాగే నేడు ఏ పార్టీలో చూసినా టీడీపీలో నాయకులుగా ఎదిగినా వారే ఉన్నారని కూడా అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందని కూడా తెలియజేశారు. టీడీపీ అంటేనే నాడు అన్న ఎన్టీఆర్ గారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం స్థాపించగా నేడు అదే పంథాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధాని మోదీ గారి ఈ యొక్క సహకారంతో సంక్షేమం మరియు అభివృద్ధిని ముందుకు కొనసాగిస్తున్నారని కూడా అన్నారు. ఆర్డిటి సంస్థ డైరెక్టర్ ఈ యొక్క మాంచో పెరర్ గారు నిన్నటి రోజున ఫోన్ చేసి ఎఫ్సిఆర్ఏ యొక్క రెవెన్యూల కోసం కృషి చేసినందుకు చాలా సంతోషించారని, అలాగే మన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ దగ్గర చాలా గొప్పగా చెప్పడం, ప్రతి గ్రామంలో కూడా ప్రజలు ఈ యొక్క స్వచ్ఛందంగా కూడా సంబరాలు చేసుకుంటారని చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయమని కూడా తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలోని కూడా ప్రతి గ్రామంలోనూ కూడా పర్యటిస్తున్నారని, ఆర్డిటి యొక్క ఎఫ్సిఆర్ఏ విషయంలో కుందర్పు కూడా ఈ యొక్క ఫాదర్ పెరర్ కూడా ఆలయం వద్ద దాదాపు 5,000 మందికి పైగా గ్రామీణ ఈ యొక్క ప్రాంత ప్రజలు ఒకటే అడిగారని కూడా అదే కూడా ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఏ రెవెన్యూ ఈ యొక్క చేంజేందుకు కూడా కృషి చేయాలని ఆ రోజు వారికి ఇచ్చిన మాట ఇచ్చారని కూడా తెలియజేశారు. ఆర్డిటి సంస్థ ఈ యొక్క ఎక్కడికి పోదు అని కూడా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే అమిలినేని. మరియు గెలిచిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాస్తే ఈ యొక్క అక్టోబర్లో వారి నుంచి ఈ యొక్క ఫైల్ను కూడా పరిశీలిస్తున్నామని కూడా సమాధానం కూడా వచ్చిందన్నారు. ఇది మా యొక్క చిత్తశుద్ధి అని కూడా పేర్కొన్నారు. అక్కడే గత 6 రోజుల క్రితం కూడా ఈ యొక్క స్వర్గస్థులైన మాజీ శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నామని కూడా, అలాగే హనుమంతరాయ్ చౌదరి గారికి కూడా సంతాపం కూడా తెలియజేశారు. ఈరోజు మహానుభావుడు స్థాపించిన పార్టీ 44 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుంది. ఎన్టీ రామారావు గారు ఏ రోజైతే ఈ పార్టీని స్థాపించారో, నేను 82లో లేను కానీ 83లో ఎన్నికల సమయం నుంచి కూడా ఈ పార్టీని జెండా ఎత్తుకొని తిరిగిన కాలాలు, ఎందుకంటే అప్పుడు చదువుకుంటున్నాం, జెండా ఎత్తుకొని రోడ్లలో తిరిగిన కాలాలతో కూడా నాకు అనుభవము, ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తున్నాయి. అలాంటి మహానుభావుడు చాలా ఈ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఈరోజు కూడా జనజీవంలో ఎప్పుడు కూడా జనాలకి సేవ చేస్తూ ఈరోజు ముందుకు కదులుతుందంటే ఆ రోజు ఎంతో పెద్ద చాలా బలంగా గునాది వేశారు. ఎందుకంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో అంటే మన తెలంగాణ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా కర్ణాటకలో కూడా కావచ్చు, బలంగా గునాదులు వేశారు తెలుగుదేశం పార్టీకి. ఎంతోమంది నాయకులను తయారు చేశారు.
ఈరోజు తెలంగాణలో ఏ పార్టీలోనో చూసుకోండి, మన తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన నాయకులే. అలాగే ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా వైఎస్ఆర్లో ఉన్న నాయకులను తీసుకోండి, ఎటువంటి పరిస్థితులు కూడా అందరూ తెలుగుదేశం పార్టీలోంచి పోయిన నాయకులుగా ఈ ఎన్టీ రామారావు తయారు చేసిన పార్టీగా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆషామాషిగా పార్టీని స్థాపించలేదు, ఒక మంచి సంకల్పంతో బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ పార్టీని స్థాపించారు. ఇంతకు ముందు ఎప్పుడైనా మనం ఢిల్లీకి వెళ్తే మనం అందరూ మద్రాసీ అనేవాళ్ళు. ఆ మద్రాసీ పోవాలంటే ఎన్టీ రామారావు పెట్టిన తర్వాతనే, ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీ అంతా ఎన్టీ రామారావు పెట్టి ధైర్యంగా హైదరాబాద్ వచ్చిందో అప్పుడే మనం మద్రాసీ పేరుపై మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనకు గుర్తింపు దక్కింది. అలాంటి మద్రాసీ పేరుని నామరూపాలు లేకుండా చేస్తూ మన తెలుగు ప్రజలందరూ గర్వంగా చెప్పుకునేటట్టు అక్కడ ఢిల్లీలో తను చాటుకున్న మన ఎన్టీ రామారావు గారు నిజంగా చాలా మహానుభావుడు, గొప్ప వ్యక్తి అనే చెప్పాలి. అలాంటి పార్టీని ఆయన స్థాపించారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని భుజాన మీద వేసుకొని చాలా అద్భుతంగా పార్టీని నడుపుతూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు వచ్చిన కష్టాలు కూడా ఎవరికి రాలేదు. ఈ పార్టీని నిలబెట్టాలని గట్టి సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని నిలబెట్టడం జరిగింది. అంటే ఈరోజు నాలాంటి నాయకులందరూ కూడా ఈరోజు నాయకత్వం వహించే అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఇలాంటి గొప్ప నాయకులు, తెలుగుదేశం సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను ఎమ్మెల్యేగా మీ ముందు ఉంటున్నాను. అంటే ఎప్పుడైతే మీరు ఆ గౌరవం మాకు పార్టీ నుంచి వచ్చిందో ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. అంటే చిన్న పొరపాట్లు చేస్తే ఎప్పటికప్పుడు ఆ పొరపాట్లన్నీ సర్దుకొని మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే నాయకత్వానికి సంబంధించిన నాయకులను కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అందులో భాగంగానే మనం చాలా రకాలుగా చూస్తున్నాం. ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఉంటే ప్రజలు లాస్ట్కి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం కళ్ళతో చూసాం. ఎందుకంటే మనకు తెలుసో తెలియకో 2019 నుంచి 24 వరకు ఒక ప్రభుత్వం మారిపోయింది. నిజంగా ఆ ప్రభుత్వం ఒక చీకటి రోజులు. అంటే ఇంతకు ముందు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నారు, చెన్నారెడ్డి ఉన్నారు, ఇంతమంది 5-6 మంది వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నా కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. కానీ 2019 నుంచి 24 వరకు కూడా అది మానసికమైన దాడి కావచ్చు, వ్యక్తిగతమైన దాడి కావచ్చు, ప్రత్యక్షమైన దాడి కావచ్చు, ఆ దాడులన్నీ చేస్తూ మనుషుల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి గురి చేసిన ఈ జగన్ రెడ్డికి ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్పారు. అదే 11 స్థానాలకు పరిమితం చేశారు. అలాంటి ఈ బలమైన పార్టీని నాశనం చేయాలనే ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అది రోజు రోజుకు పుంజుకుంటూ ఎప్పుడూ లేని విధంగా, ఇంత పార్టీ పెట్టినప్పటి నుంచి లేని విధంగా కూడా 94% స్ట్రైక్ రేటు మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సాధించిందంటే ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు ఎంత కష్టాలున్నా కూడా మనం 23 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పుడు కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క రోజు ప్రత్యక్షంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఎన్ని అవమానాలన్నీ కూడా భరిస్తూ ప్రజల కోసం ఉన్నారు. కానీ నిన్న అసెంబ్లీలో మన రాష్ట్రానికి రాజధాని లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం. ఆ రాజధాని పునర్నిర్మించేదానికి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఇంకొకసారి ఇదే రాజధాని ఉండాలనే సంకల్పంతో ఆ తీర్మానానికి కూడా ఆ 11 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉండారో రాకపోవడం కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనమంతా రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఏమాత్రం కూడా అసలు వాళ్ళకు అర్హులు కాదనేది ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ, ఈ ముగ్గురు సహకారంతో మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి వైపు నడుస్తుంది. అలాంటి అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తున్నారు. నిన్ననే నేను ప్రత్యక్షంగా అసెంబ్లీలో చూశాను. అసలు ఎంతో గొప్పగా చంద్రబాబు నాయుడు గారు విషయాలన్నీ చెప్తుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అలాంటి గొప్ప నాయకుల మధ్యలో నేను కూడా ఇలాంటి మా నాయకుల మధ్యలో నేను ఉండడం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇదేదో నాకు ఎమ్మెల్యే పదవి అనేది గొప్ప పదవి కాదు. ఇలాంటి సీనియర్ నాయకులలో ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీలో వాళ్ళ దగ్గర పనిచేయడం నేను గౌరవంగా భావిస్తున్నాను. ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా కూడా 40 ఏళ్ళు మనం బతికించాల్సిన బాధ్యత లోకేష్ బాబు గారు, ఈ పార్టీని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఇంకా ప్రజలకి దగ్గరగా వెళ్ళి అన్ని సేవలు చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఒక విషయం, ఎన్నికల సమయంలో మీ అందరికీ కూడా తెలుసు, మనం ఎన్నికల సమయంలో ఇదే ఆర్టీటీకి సంబంధించి మనం కుందూరు మండలంలో ఏదైతే ఫెరర్ దేవాలయం ఉందో ఆ దేవాలయానికి పోయినప్పుడు 5-6 వేల మంది, 4-5 వేల మంది జనాల మధ్యలో ఆ రోజు అందరూ వచ్చి
అడగడం జరిగింది. మా ఎఫ్సిఆర్ రెన్యువల్ కావాలా, మీరు గెలిచిన తర్వాత రెన్యువల్ చేయిస్తామని మాటిస్తే మీకు ఓటేస్తామన్నారు. ఖచ్చితంగా మేము ఇది మా భుజాల మీద వేసుకుంటాం, మేము రెన్యువల్ చేయిస్తామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. అంటే ఆ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆగస్టులోనే నాకు తెలిసి వెంటనే నేను అమిత్ షా గారికి లెటర్ రాశాను. ఎందుకంటే ఎవరైతే ఈ నిర్ణయం తీసుకోవాలనే వ్యక్తి అమిత్ షా గారు కాబట్టి ఆయనకి నేను ఉత్తరం రాస్తే ఆయన ప్రతి ఉత్తరం జూన్లో రిప్లై ఇచ్చారు. త్వరలో ఇది అన్ని పరిష్కారం దశగా ఉంది, త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అంటే 2022లో మొన్ననే మన కాళ శ్రీనివాస్ అన్న గారు ఫైల్ నెంబర్తో సహా ఏ రోజైతే ఫైలు ఢిల్లీకి పోయిందో అన్ని వివరాలు కూడా వివరంగా చెప్పడం జరిగింది. మరి నేను అంత లోతుకు పోదలుచుకోలేదు. ఎందుకంటే ఈ ఆర్డిటి అనేది నిన్ననే మంచు ఫెరర్ గారు ఫోన్ చేశారు. చాలా గ్రామాల్లో చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చూపిన చొరవ ప్రజలందరూ పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో పండగలు చేసుకుంటున్నారంటే చాలా ఆనందం వేసింది. ఆయన తీపి జ్ఞాపకాలు అక్కడ మన ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆయన చూశాడు 2022లో ఏం జరిగిందనే విషయం తెలుసు. ఇంకా ఒక విషయం ఉంది, అది చెప్పాలో వద్దో తెలియదు, కానీ చెప్పడం కొంత భావంగా భావించట్లేదు. వీళ్ళు జగన్ రెడ్డికి సంబంధించిన గవర్నమెంట్ ఈ ఎవరైతే ఆర్డిటి సంస్థకు సంబంధించిన ప్రతినిధులను ఏమడిగారో అది నాకు తెలుసు. కానీ ఇంకా సందర్భం ఉంది, అది ఎవరు ఏ రకంగా దాన్ని బయట పెట్టాలో ఖచ్చితంగా ఆ రోజు తీసి బయట పెడతాం. ఇలాంటి చీకటి రాజకీయాలకి ఎవరు కూడా తావు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు అతనే స్వయాన వచ్చి గ్రామాల్లో పండుగలు చేసుకుంటున్న మాట వాస్తవం. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. చాలా మంది నిన్న ఎయిర్పోర్ట్లో పోతే ఎయిర్పోర్ట్లో ఒక కానిస్టేబుల్ చెప్తున్నారు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇంత చదివానంటే ఇది ఆర్డిటి సంస్థ ద్వారా. మీరు చాలా గొప్ప పని చేశారు సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆర్డిటి సంస్థను రెన్యువల్ చేయించి చాలా గొప్ప పని చేశారు అని చెప్తుంటే నిజంగా ఆనందాన్ని ప్రత్యక్షంగా పొందాం. అలాంటి ఈ పార్టీ ఈరోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే నిజంగా నేను చాలా గర్వంగా ఉన్నా. ఒకటే చెప్తున్నా, ఇక్కడైతే పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా కూడా నా అన్నదమ్ములతో సమానంగా చూస్తాం. ఎందుకంటే చాలామంది సీనియర్ నాయకులుగా చాలామంది పనిచేశారు, చాలా రకాలుగా పనిచేశారు. ఒకరిద్దరు అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళని కూడా కలుపుకోయే బాధ్యత పార్టీ మనందరిపైన పెట్టింది. కాబట్టి పార్టీ నిర్ణయాలే మా నిర్ణయాలుగా భావిస్తాం. మా నిర్ణయాలు పార్టీ మీద ఎప్పుడు కూడా వృద్ధం అనేది ఖచ్చితంగా చెప్తా. పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో ఆ నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక సీనియర్ నాయకుడుగా ఈ జిల్లాకి సేవలందించిన, ఎమ్మెల్యేగా సేవలందించిన, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా లేదా ఇంకా రకరకాలుగా పదవులు అనుభవించిన వ్యక్తిగా ఉంటూ కూడా ఆయన చనిపోవడం ఒక బాధాకరమైన విషయం. అందరూ కూడా చాలా బాధతో తీరని లోటుగా భావిస్తూ ఆయనకు కూడా మనం సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీలో ఇలాంటి నాయకులు వందల వేల లక్షలకు తయారు చేసిందంటే ఎన్టీ రామారావు గారు గొప్పతనమైన ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనా కూడా ఇంకొకసారి చెప్తున్నా, నిజంగా ఈ ఆర్డిటి అనేది ఇంకా భరోసా ఇచ్చాడు. మీ కళ్యాణంలో ఇంకా కూడా ఉధృతంగా కూడా సేవలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా అందాయి. లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, అన్నా మీరు గ్రామాల్లో, ఎందుకంటే ఎంతో మంది ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ అయింది, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారనే విషయం తెలిసింది. మీరు ప్రజల దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళ ఆనందం కూడా మీరు పంచుకోవాల్సిన బాధ్యతగా చెప్పారు. ఖచ్చితంగా ఆయన నిర్ణయాన్ని మేము పాటిస్తూ ప్రతి గ్రామంలో కూడా త్వరలో పర్యటిస్తామని తెలియజేస్తున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై నారా లోకేష్ బాబు.